తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ల నియామకం రద్దు చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయంది సుప్రీంకోర్టు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించిన కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయినటువంటి కోదండరాం, అదే విధంగా అమీర్ అలీఖాన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయే ముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్, దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఈ ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలంటూ అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వద్దకు ఫైల్ పంపించారు. కానీ వీరిద్దరికి రాజకీయ నేపథ్యం ఉంది, ఎట్లాంటి సామాజిక సేవ చేసిన నేపథ్యం లేదంటూ అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వీరిద్దరి అభ్యర్థిత్వాలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయకుండా వీరిద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించి వెనక్కి పంపారు. ఆ తర్వాత దాసోజు శ్రవణ్ ప్రొఫెసర్ గా ఉన్నారు, మరోవైపు కుర్రా సత్యనారాయణ సామాజిక కార్యకర్తగా ఉన్నారంటూ వీరి అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలంటూ మరోసారి అప్పటి సీఎం కేసీఆర్ వీరిద్దరి ఫైల్ను మరొకసారి గవర్నర్ వద్దకు పంపగా గవర్నర్ పెండింగ్ లో పెట్టారు, తిరస్కరించారు. దీంతో అప్పుడు ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈలోపు ఇద్దరు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు సామాజిక సేవా నేపథ్యం ఉన్నప్పటికీ గవర్నర్ రాజకీయ కారణాలతో మా ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించి వెనక్కి పంపారు. మా ఇద్దరి చేత మా ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసే విధంగా అధిక అవకాశం కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు మాత్రం గవర్నర్ల విషయంలో జోక్యం గవర్నర్ల నిర్ణయం విషయంలో జోక్యం చేసుకోమంటూ తేల్చి చెప్పడంతో ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈలోపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కోటాలో ఈ 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఇద్దరిలో ఒకటి తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం పేరును నామినేట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి సంబంధించిన అమీర్ అలీఖాన్ విద్యావేత్త ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత గవర్నర్ వెంటనే వీరిద్దరి నియామకానికి ఆమోదం తెలిపింది. 2024 ఆగస్టు 16వ తేదీన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సంవత్సర కాలానికి పైగా వీరిద్దరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ వస్తున్నారు. ఈలోపు సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తోంది కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు వీరిద్దరి ఎన్నిక చెల్లదంటూ మరోసారి ఈ కేసును సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటి వరకు సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటి వరకు తుది తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయి, మేము చెప్పే వరకు నియామకాలు చేపట్టవద్దంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయినటువంటి దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ స్వాగతించారు. ఎందుకంటే వీరిద్దరి నియామకం చెల్లదు, తుది తీర్పు వచ్చే వరకు ఈ తీర్పు కంటిన్యూ అవుతుందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాత్రం వీరిద్దరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సెప్టెంబర్ 17వ తేదీన కోర్టు ఎట్లాంటి తీర్పు ఎమ్మెల్సీ నియామకం చెల్లదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దీనికే కన్ఫైన్డ్ అయ్యి ఆ సుప్రీంకోర్టు మరోసారి తీర్పు ఇస్తే కనుక మరోసారి ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే ఆ తర్వాత కూడా ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే గవర్నర్ వద్దకు 2 పేర్లను పంపి నామినేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దక్కే అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు గవర్నర్ రాజకీయ పరమైన కారణాలతో మా ఇద్దరి ఎన్నికను కేసీఆర్ మా ఇద్దరి పేర్లను ప్రతిపాదన చేస్తే గవర్నర్ తిరస్కరించారు కాబట్టి మేము దీనిపై 8 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ పరంగా న్యాయ పోరాటం చేసింది. న్యాయ పోరాటంలో విజయం సాధించాము. ఇది నైతికంగా విజయం సాధించినట్లు అవుతుందంటూ ఇటు ఇద్దరు గతంలో నామినేట్ అయినటువంటి దాసోజు శ్రవణ్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇక కుర్రా సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్నారు కాబట్టి వీరిద్దరూ ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తానికి మనకు కనపడుతుంది. మొత్తానికైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం గతంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగానే ఈ తీర్పు వచ్చినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. దీనిపై దాదాపు సంవత్సరంన్నర పైగా వీరిద్దరూ సుప్రీంకోర్టులో కేసు వేసి
న్యాయపోరాటం చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వీరిద్దరి నియామకం చెల్లదు అనేది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఎమ్మెల్సీ కోదండరాం ప్రస్తుతం తెలంగాణ జనసమితి అధినేత అమెరికా పర్యటనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై కోదండరాం కావచ్చు, మరోవైపు మరో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.